ఓం నమో వెంకటేశాయ. ఉద్యద్భాను ప్రతీకాశ పాదపద్మనమో నమః. బాలచంద్రాభదంష్ట్రాగ్ర మహాబలపరాక్రమ. ఉదయించుచున్న సూర్యునితో సమానముగా ప్రకాశించుచున్న పాదపద్మముల గల స్వామి నమస్కారము. బాలచంద్రుని వంటి దంష్ట్రాగ్రము గలవాడా, మహాబలపరాక్రములు గలవాడా నమస్కారము అని మహాబలపరాక్రమములు గలవాడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నమస్కరిస్తూ నేటి గరుడ పురాణ ప్రవచన కార్యక్రమాన్ని గణపతి ప్రార్థనాది శ్లోకాలను మనందరం కలిసి పఠించి ప్రారంభించుకుందాం. శ్రీ గణపతి ప్రార్థనా. మాతామహమహాశైలం మహస్తదపితామహం కారణం జగతాం వందే కంఠాదు పరివారణం. శ్రీ గురు ప్రార్థనా. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శేషాద్రిశిఖరరత్నం త్రిభువన దురితాంధకారమార్తాండం భక్తజన పారిజాతం వందే శ్రీ వెంకటేశమఖిలేశం. శ్రీ విష్ణు ప్రార్థనా. ధర్మదృఢబద్ధమూలః నిగమస్కంధః పురాణశాఖాఢ్యః క్రతుకుసుమః మోక్షఫలః మధుసూదన పాదపూజయతి. నారాయణ నారాయణ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే. కరుణాపారావార వరుణాలయ గంభీర నారాయణ. నవనీరద సంకాశ కృతకలి కల్మషనాశ నారాయణ. నారాయణ నారాయణ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జడముదీరయేత్. శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః. శ్రీనివాస పరబ్రహ్మకు నమస్కారం చేసుకుంటూ గరుడ పురాణంలో 133వ నాటికి చేరుకున్నాం. అందున 38వ అధ్యాయంలోని విషయాల్ని ఈనాడు తెలుసుకుంటాం. ఇంతవరకు అనశన వ్రతం అంటే ఏమిటి, తద్వారా వచ్చే ఫలితం ఏమిటి, దానాదులకు కలిగేటువంటి ఫలం ఏమిటి, సత్ప్రవర్తనకు ఎలాంటి గతి ఉంటుంది, దుష్ప్రవర్తనకు ఎలాంటి గతి ఉంటుంది, అలాగే ఇతరుల నిమిత్తంగా పరోపకారం కోసం ప్రాణార్పణం చేస్తే అలాంటి వాళ్ళకి ఎట్టి పుణ్యలోకాలు లభిస్తాయి. ఈ అంశాలన్నీ మాట్లాడుకున్నాం. ఇక 38వ అధ్యాయం నందు గరుత్మంతుడు ఒక ప్రశ్న వేస్తాడు. దాన తీర్థార్జితం మోక్షం స్వర్గంచ వదమే ప్రభో కేన మోక్షమవాప్నోతి కేన స్వర్గే వసేచ్చిరం. అనగా దానము తీర్థము మొదలైన వాటిని అనుష్ఠానం చేయడం వల్ల మోక్షము స్వర్గము కలుగుతుంది అంటారు కదా. తరతమ భేదములు వాటి యందు ఉంటాయి. సహజంగా పుణ్యమనే భావంతో చేస్తే స్వర్గలోకాలు కలుగుతాయి, చిత్తశుద్ధి కోసం చేస్తే మోక్షం కలుగుతుంది. కనుక ఈ కర్మల్లో వేటి వల్ల మోక్షాన్ని పొందుతారు, ఎలాంటి కర్మల వల్ల స్వర్గాన్ని పొందుతూ ఉంటారు అంటే మోక్షకర్మ స్వర్గకర్మ అనే 2 కర్మల గురించి చెప్పమని గరుత్మంతుడు ప్రశ్న వేస్తారు కృష్ణ పరమాత్ముడిని. ఇంకను ఊర్ధ్వలోకములకు వెళ్ళేటప్పుడు ఒక్కొక్క లోకమునందు భేదము కొంత ఉంటుంది కదా. తేజోలోకము, స్వర్లోకము, సత్యలోకము ఇలాంటి లోకములు ఉన్నాయి. కేన గచ్చతి తేజస్సు, తేజోలోకమన్నా స్వర్లోకమన్నా ఒకటే. కేన గచ్చతి తేజస్సు, ఎలాంటి పుణ్యకర్మ వల్ల ఊర్ధ్వలోకములకు వెళ్తాడు.
స్వర్లోకం అంటే ఆదిత్యుడు ఆదిగా ఉన్నట్టు లోకములకు ఎలా వెళ్తాడు, అక్కడి నుండి సత్యలోకము ఏ విధముగా వెళతాడు అనగా ఏ కర్మచేత ఆ లోకములను పొందుతాడు. మానుష్యం కేన లభతే నరకేషు నిమజ్జతి. ఈ మానుషలోకములకు ఏ విధముగా రావడం జరుగుతుంది, నరకమునందు ఏ కర్మచేత పతనమవుతున్నాడు. ఇదంతా కూడాను ఏతన్మే వద నిశ్చిత్య అంటాడు. ఏతన్మే వద నిశ్చిత్య అంటే నిశ్చయంగా నాకు చెప్పవలసింది. అంటే అలా ఇలా చెప్పవద్దయ్యా, ఒక నిశ్చయం చేసి ఇలా చేస్తే ఈ గతి పొందుతాడనే విషయాన్ని నాకు చెప్పాలి అని పరమాత్ముడిని ప్రార్థన చేస్తాడు. భక్తానాం మోక్షదాయక, అది ఒక సంబోధనం. మోక్షదాయక అనగా భక్తులకు మోక్షమునిచ్చువాడా. బ్రూహి కస్మిన్ మృతే మార్గే పునర్జన్మన విద్యతే. బ్రూహి అనగా చెప్పు, ఎటువంటి మార్గమునందు జీవుడు మృతుడైతే సద్గతిని పొందినట్లయితే అతడు పునర్జన్మమును పొందకుండా ఉంటాడయ్యా అని ఈ విధమైన ప్రశ్న పరంపరను గుప్పిచ్చాడు. ఆ తర్వాత కృష్ణ పరమాత్ముడు దానికి సమాధానం చెప్తున్నాడు. విష్ణురువాచ నాజన మానుష్యం భారతే వర్షే త్రయోదశసు జాతిషు. ఈ మనుష్య జన్మ భారతదేశమునందు 13 విధములుగా ఉన్నదయ్యా అన్నాడు. 13 విధములు అంటే చాతుర్వర్ణ్య వ్యవస్థ, వాటి యందు మరల సాంకర్య ప్రభావం వల్ల, అలాగే వృత్తి వల్ల మొదలైన వాటి వల్ల కలిగేటువంటి భేదాలు అన్నాడు. నేటి కాలంలో చాతుర్వర్ణ్య వ్యవస్థను వరకు గ్రహిస్తే సరిపోతుంది అని అనుకోవచ్చు. మహాభారతంలో ఇంకనూ విశేషంగా సూక్ష్మమైన భేదములు చెబుతారు. అయితే కలియుగం ఆరంభం కాగానే దాదాపు ఇవన్నీ అంతరించిపోయి కలవురు ఆద్యంతరోహో అన్నట్టుగా 2 వర్ణములు మిగులుతాయట. ఏమిటి అంటే చక్కగా తన అనుష్ఠానం చేసుకునేవాడి వర్ణము, అన్నీ సాంకర్యం చేసుకున్నవాడి వర్ణము, చివరికి 2 ఉంటాయి అన్నారు. కనుక దీన్ని బట్టే ధర్మాన్ని నిర్ణయం చేయవలసి ఉంటుంది. తత్ప్రాప్యం రజతే క్షేత్రే పునర్జన్మన విద్యతే అయోధ్యా మధురామాజ కాశీకాంచి అవంతిక. భారతదేశంలో జన్మించి ఎవడైతే తీర్థాటనాదులు మొదలైనవన్నీ చేస్తూ ఉంటాడో వాడు మళ్ళీ పుట్టడం అనేది జరగదు అన్నాడు. ఈ మాటని మనం సక్రమంగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. భగవంతుడంటే భారతీయులకు మాత్రమే చెందినవాడు కాదు. మనం అలాంటి ఒక అభినివేశాన్ని ఏర్పరచుకోరాదు. ఇలాంటి అభినివేశం పూర్వకాలంలో ఉండేది. అంటే కేవలం భారత జాతిలో పుడితేనే శ్రేష్ఠుడు, మిగిలిన చోట పుడితే వాడు పరమ దరిద్రుడు అనేటువంటి భావాలు ఉండేవి. ఏదైనాను ప్రాచీనమైన దాంట్లో గొప్పదాన్ని గ్రహించాలి. అలాగే మధ్యకాలంలో చేర్చబడిన భావాలను నిరసిస్తూ ఉండాలి. ఆ విధంగా ఉండడం చేతనే మళ్ళీ వీటికి పునరుజ్జీవనం అనేది కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా చెప్పడం ఎందుకు అంటే ఇతరమైన దేశాల్లో ఉన్నవారు మన సంప్రదాయాలని పాటిస్తూ ఉన్నారు కదా, అప్పుడు వాళ్ళకి మోక్షం రాదంటారా, వాళ్ళకి పుణ్యగతి రాదంటారా? బాబా ధరందాస్ అనేటువంటి ఆయన మహానుభావుడు మాట అంటాడు, భగవంతుడంటే అందరి కోసము ఉన్నట్టివాడే తప్ప ప్రత్యేకించి ఒక జాతి కోసమని ఎక్కడ చెప్పలేదయ్యా. ఎవరు సాధన చేసినా వారు గొప్ప పుణ్యాన్ని పొందుతూ ఉంటారు, అందు సంశయించనక్కర్లేదు. కాకపోతే సాధనలో కాసింత అడుగంటిపోయిన వాడైతే ఆ పుణ్యఫలం వల్ల మళ్ళీ ఈ దేశంలో తిరిగి జన్మించడం, తద్వారా అతడికి మోక్ష సాధనకు అనుకూలమైన అవకాశాలు ఉండడం జరుగుతాయి. కనుక సర్వే జనా సుఖినో భవంతు అన్నట్లుగానే మనం ఇలాంటి చోట నిర్ణయం చేసుకోవాలి. తత్ప్రాప్యం రిడతే క్షేత్రే పునర్జన్మ న విద్యతే అయోధ్యా మధురా మాజా కాశీ కాంచి అవంతిక అంటారు. భారతదేశంలో 7 మోక్ష క్షేత్రములు ఉన్నాయ్యా. అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిక పురి ద్వారవతి జ్ఞేయ సప్తైతే మోక్షదాయకాః. ఈ 7 క్షేత్రములలో ఎవరైనా కనుక ప్రత్యేకంగా భగవదారాధన చేస్తే వాళ్ళకి మోక్షం కలుగుతుంది. ఎందుకంటే ఈ క్షేత్రాలకు అలాంటి శక్తి ఉన్నది. సన్యస్తమితిరో బ్రూజాత్ ప్రాణై కంఠగతైరపి అన్నారు. ప్రాణములు నిర్గమిస్తూ ఉండగా, ప్రాణోత్క్రమణం అవుతూ ఉండగా ఎవరైనా బిగ్గరగా నేను సన్యసిస్తున్నాను అని చెప్పి అదేవిధంగా మనసులో సంకల్పంతో ఉన్నట్టి వాళ్ళైతే అలాంటి వాళ్ళకి విష్ణుపదం కలుగుతూ ఉన్నది, అతడు విష్ణులోకమును పొందుతున్నాడు అన్నారు. మృతో విష్ణుపురం యాతి న పునః జాడతే క్షితిం అన్నాడు. మరలా మనుష్యలోకమునందు అతడు పుట్టడు అన్నాడు. ఒకవేళ జన్మ ఉన్నట్లయితే అతడికి ఇంకా అనుభవింపవలసిన కర్మ ఉన్నది.
అదే మనం సూక్ష్మంగా పరిశీలిస్తే తెలుసుకోవడం. నా పునర్జాడతే క్షితిం అన్నాడు, భూమియందు పుట్టడు అన్నాడు, కానీ అసలు పుట్టడని చెప్పలేదు. అనగా ఊర్ధ్వలోకములలో జన్మించి అతడు తన పుణ్యకర్మ ద్వారా కొంతకాలం సుఖాలను అనుభవించి ఆపై జ్ఞానాన్ని పొంది నారాయణుడితో ఐక్యమవుతాడు. అది అతడికి కలిగేటువంటి ఫలితం. బద్ధ పరికరస్తేన మోక్షాద గమనం ప్రతి కృష్ణ కృష్ణేతి యో మాం స్మరతి నిత్యశః అంటాడు. బద్ధ పరికరస్తేన మోక్షాద గమనం ప్రతి అంటున్నాడు. అంటే అతడికి నా యొక్క అండ అందివ్వబడుతుంది అని చెప్పడం. సకృదుచ్చరితయ్యేన హరిరిత్యక్షరద్వయం. ఎవడైనా అంత్యకాలమున కానీ జీవించి ఉన్నప్పుడు కానీ హరినామస్మరణం చేస్తూ ఉంటాడో అతడు ఖచ్చితంగా మోక్షము కొరకు వెళుతున్నవాడు అవుతున్నాడు. ఇంకా కృష్ణ కృష్ణేతి యో మాం స్మరతి, కృష్ణ కృష్ణేతి కృష్ణేతి యో మాం స్మరతి నిత్యశః జలం భిత్వా యథా పద్మం నరకాదుద్ధరామ్యహం అంటాడు. నిత్యము ఎవడు భగవన్నామ స్మరణం చేస్తాడో వాడు నీటి యందు పద్మమును మనుష్యులు ఎలాగైతే సులభంగా కమలమునకు ఏ హాని కలగకుండా పైకి తీస్తారో అదేవిధంగా ఆ భక్తుణ్ణి నేను సంసారం అనే బురద నుంచి ఉద్ధరిస్తానయ్యా. ఎందుకనగా అతడు నన్ను స్మరణం చేశాడు కనుక అంటారు. బోధేంద్ర సరస్వతి స్వామివారు అత్యంత మహానుభావులు. ఆయన రామనామం విస్తృతంగా ప్రచారం చేసినటువంటి మహానుభావుడు. భగవన్నామాన్ని స్మరణం చేయడం వల్ల ఎలాంటి పాతకములు తొలగిపోతాడో, ఎంత పవిత్రత చేకూరుతుందో ఆయన జీవితంలో జరిగిన సంఘటనల ద్వారానే నిరూపించిన మహాత్ముడు. ఆ మహానుభావుడు జన్మించిన కాలం సరిగ్గా భారతీయుల మీద ఇతరులందరూ విపరీతముగా దండెత్తి స్త్రీలను చెరిచి వేదాలను తగలబెట్టి అగ్నిహోత్రాలను సర్వనాశనం చేసి వర్ణాశ్రమాల మధ్య చిచ్చు పెట్టేటువంటి సమయంలో ఆ మహానుభావుడు అవతరించారు. సరిగ్గా అదే సమయంలో ఆయన ఒక ఇంటి ముందు కూర్చునుండగా ఒక సంఘటన జరిగింది. ఒక ఆయన తన భార్యని తీసుకుని ఆయన దగ్గరకు వచ్చారు. చిత్రం, ఆమె పరమత వేషధారణలో ఉన్నది కొన్ని వందల సంవత్సరాల ముందు. ఆ సందర్భంలో వారిద్దరి మధ్య జరిగిన సమస్య ఏమిటి అంటే, ఈ దండయాత్రల్లో ఆ విప్రుడి యొక్క భార్యని ఇతరులు బలాత్కారంగా ఎత్తుకుని వెళ్ళిపోయి వారి వలె వేషాన్ని వేసి ఎంతో హింసకు గురి చేశారు. ఆమె ఆ హింసంతా భరించి చివరికి తట్టుకుని మళ్ళీ భర్త దగ్గరకు తిరిగి వచ్చిందట. వచ్చి నన్ను స్వీకరిస్తారా అని అడిగితే నిన్ను నేను గ్రహించడానికి నాకు ఎలాంటి సందేహం లేదు, కానీ ఏ విధంగా నిన్ను తీసుకోవడానికి ధర్మం ఒప్పుకుంటుంది అని ప్రశ్న వేస్తారు. అనగానే ఆ భార్య భర్తకు అద్భుతమైన సమాధానం చెప్తుంది. అంటే పూర్వం ధర్మానికి ఎంత విలువిచ్చేవారని మీకు తెలియడం కోసం చెప్పడం. నిజమే, మళ్ళీ తిరిగి నన్ను మీరు గ్రహించాలని ధర్మం లేదు కదా. ఎందుకనగా ఇతరుల చేత నేను వంచింపబడ్డాను, నా ధర్మాన్ని నేను విడిచిపెట్టాను, కానీ ఇది నేను స్వయంగా చేసింది కాదు, బలవంతంగా జరిగినటువంటి విషయం. అయితే మీ ఇంట పని మనిషిగానైనా నేను ఉందామని వచ్చానండి అంటుంది. ఆ మాటకి భర్త చాలా బాధపడతాడు. అయితే ఇందుకు ప్రాయశ్చిత్తం చెప్పేవారు లేకపోరు కదా. ఆ మహానుభావుల్ని అడిగి ఏం చేయాలో తెలుసుకుందామని అంతటా సంచారం చేస్తూ సరిగ్గా బోధేంద్రుడున్న చోటికి రావడం జరుగుతుంది. అప్పుడు బోధేంద్రుడనే మహానుభావులు ఒక మాట చెప్తారు. రామనామాన్ని మించిన ప్రాయశ్చిత్తం ఉంటుందా? రాముడిని మించిన దైవం ఉంటారా అమ్మా? నేను చెప్పినట్టు చేయండి అని అందరూ చూస్తూ ఉండగా, ఇప్పుడు నువ్వు ఏ నలుపు రంగు బట్టలతో ఉన్నావో, కట్టు బట్టలతో, అదే బట్టలతో నేను చెప్తున్న ఈ పుష్కరిణి యందు స్నానమాడు, నీవు శుద్ధురాలు అవుతావు అని చెప్పారట. అలా చెప్పగానే ఆవిడ చాలా ఆనందపడి అదే విధంగా అందరూ చూస్తూ ఉండగా 3 సార్లు అలా మునక వేసి పైకి లేవగానే తనని అపహరించినప్పుడు ఆమె ఏ వస్త్రాలతో ఉన్నదో, ఏ సువర్ణాభరణాలతో ఉన్నదో, ఏ భారతీయ సంప్రదాయంలో కళకళలాడుతూ ఉన్నదో అదే స్వరూపంతో ఆమె బయటకు వచ్చింది అని చెబుతారు. ఇది చరిత్రలో జరిగినటువంటి మాటగా ప్రచారంలో ఉన్నది. ఎందుకు ఈ మాట చెప్పడం అనగా, నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణి రామహరే కృష్ణహరే తవ నామవదామి సదా నృహరే అంటారు కదా. నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామ.
కలియుగంలో విశేషించి నామస్మరణం చేయడం వల్లనే మనం చేసేటువంటి పాపాలన్నీ దగ్ధమవుతూ ఉంటాయి. పెద్ద పెద్ద కర్మానుష్ఠానాలు మనం చేయలేనటువంటి పరిస్థితికి చేరుకుంటున్నాం క్రమంగా. ఎందుకు ఇది అనడం అనగా, నామస్మరణం యొక్క శక్తితో అత్యంత దురవస్థకు గురైనట్టి వారిని కూడా ఉద్ధరించారు అంటే ఎంతటి శక్తి ఉండవలే నామానికి. ఆ మహానుభావుడు ఎంతటి గొప్ప స్థితిని సాధించారు. వారు చెప్పినటువంటి మాట, నామమును విడువవద్దయ్యా. నామం అంటే 2 అక్షరములు కాదు, అది భగవంతుడి యొక్క శక్తిని మనకి తెలియజేస్తూ ఉంటుంది. కనుక నిరంతరం రామనామాన్ని జపం చేయడం, కృష్ణనామాన్ని జపం చేయడం అత్యంత యుక్తం. ఈ మాట అంటే వెంటనే పరమేశ్వరుడి గురించి చెప్పలేదు అనుకోరాదు. ఈశ్వరుడన్నా హరి అన్నా అంతా ఒకటే. అయితే ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కడికి ఓ సంస్కారం ఉంటుంది. తద్వారా వారు ఆయా దేవతలను ఉపాసన చేస్తూ ఉంటారు. పరమేశ్వరుడి నామమే అతడికి అభ్యాసమైతే సతతము దానిని స్మరణం చేయవలసింది. ఈ విధంగా ఉండడం వల్ల ఉపయోగం ఏమిటి అంటే, బ్రతికున్నప్పుడు ఆ ఉపయోగం తెలియదు తొందరగా. మరణించే కాలంలో ఎవరూ మనకి తోడు లేనప్పుడు ఏదో ఒక తోడు మనల్ని చక్కగా తీసుకెళ్తూ ఉంటుంది. ఆ సందర్భంలో తెలుస్తుంది భగవంతుడంటే ఏమిటో. అందుకే కృష్ణ పరమాత్ముడు చెప్పడం, నన్నెవడు స్మరణం చేస్తాడో బురద నుంచి కమలాన్ని జాగ్రత్తగా బయటికి తీసినట్టుగా నేను వాణ్ణి సంసారం నుండి ఉద్ధరిస్తానయ్యా. జలం భిత్వా యథా పద్మం నరకాదుద్ధరామ్యహం. శాలగ్రామ శిలాడత్ర జత్ర ద్వారవతీ శిలా ఉభయో సంగమో జత్ర ముక్తి తత్ర న సంశయః. శ్రీమన్నారాయణుణ్ణి అర్చించేటువంటి శిలా విశేషములు 2 ఉన్నాయి. శాలగ్రామ శిల, ద్వారవతీ శిల అంటారు. ఈ శిలలు సాక్షాత్తుగా హరిస్వరూపములే అంటారు. ఉభయో సంగమోడిత్ర ముక్తి తత్ర న సంశయః. ఈ రెండింటినీ ఆరాధించేటువంటి చోట మోక్షం కరతలామలకమవుతుంది అన్నారు. ఇంకను ఈ ఆరాధన ప్రత్యేకించి ఈ రూపంలో నారాయణుడిని ఆరాధించడం అనేది స్త్రీలకు కూడదు అని చెప్పారు. స్త్రీలకు కూడదు అంటే శాలగ్రామాన్ని స్పృశించడం, దానిడందు తులసి ఉంచి మళ్ళీ నిర్మాల్యం తీయడం అనేవి చేయవద్దు అన్నారు. అందువల్ల వారికి పాపం కలుగుతుంది అని ఒక మాట ఉన్నది. ఉభయో సంగమోజత్ర ముక్తి తత్ర న సంశయః. శాలగ్రామ శిలాడిత్ర పాపదోషక్షయావహ. ఈ మాట చెప్పడంలో ఆంతర్యము, శాలగ్రామ శిలను సతతము పురుషుడు అర్చన చెయ్యాలి. ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారు, ఇంట్లో దేవుడు ఉన్నాడు అంటే ఈ శాలగ్రామ శిల ఉన్నది, ఏమి చేస్తాం అనగా మంచి పాత్రలో జలాన్ని ఉంచి ఆ నీటి యందు ఆ శిలను ఉంచి వేరే చోటికి వెళ్ళి రావచ్చు. అది పరిష్కారముగా చెబుతారు పెద్దవారు కూడా. ఈ విధంగా చేయడం మేము చూసాం, అందుకోసం చెప్తున్నమాట. ఈ శాలగ్రామ శిలను పూజించడం వల్ల అనేకమైన పాపములు క్షయమవుతున్నాయి. అది ఆ పూజలో ఉన్నటువంటి గొప్పతనం. తత్సన్నిధాన మరణాత్, నిరంతరం అర్చన చేస్తూ ఆ సన్నిధానంలో ఎవరైనా మరణిస్తే అట్టివాడికి నారాయణుని అనుగ్రహం వల్ల సద్గతులు కలుగుతాయి, మోక్షం కలుగుతుంది అని చెప్పారు. రోపణాత్ పాలనాత్ సేకాత్ ధ్యాన సేవనాత్ ధ్యాన స్పర్శన కీర్తనాత్ అంటాడు, సేచనాత్. అలాగే తులసీని సతతము పూజ చేయడం వల్ల, తులసీ దహతే పాపం నృణాం జన్మార్జితం ఖగా అన్నారు. ఇక్కడ 2 విషయములు ఉన్నాయి. ఒకటి శాలగ్రామము, 2 తులసి. తులసి వృక్షాలని పెంచడం చాలా పుణ్యప్రదము అన్నారు. అలాగే వాటిని అపవిత్రం చేయడం ఎలాగూ పాపాన్ని ఇచ్చేటువంటి విషయం. తులసిని పెంచి ఆ తులసీ దళములతో నారాయణుడికి అర్చన చేయడం చాలా సంప్రదాయాలలో ఉన్నటువంటి మాట. అది ఎవరైనా చేయవచ్చు, అందు సంశయం లేదు. అయితే శాలగ్రామశిలకు అర్చన మాత్రం స్త్రీల యందు నిషిద్ధము అని చెప్పబడినది. వారేమి చేయొచ్చు అనగా తులసిని కట్టవచ్చు, మాలగా చేయవచ్చు. అయితే ద్వాదశి నాడు మాత్రం వారు పెంచుకునేటువంటి తులసి మొక్క యందు వెన్నులు ఉంటాయి కదా, తులసి మొక్కగా వెన్నులు వస్తూ ఉంటాయి, గమనించుంటారు. వాటిని పురుషుల ద్వారా త్రుంపించాలి అంటారు, అనగా కర్తనము చేయుట. తద్వారా వృక్షం మళ్ళీ చక్కగా పెరుగుతుంది. ఆ విధంగా ఉండాలి తప్ప స్వయముగా తాను బృందావనంలో ఉన్న తులసిని కొయ్యకూడదు అన్నారు. జ్ఞానహ్రదే సత్యజలే రాగద్వేషమలాపహే యస్నాతో మానసే తీర్థే నసలిప్యేత పాతకై. ఎంత సుస్పష్టంగా చెబుతాడో. కాసింతైనా రోజు హరినామస్మరణం చేయమనే చిట్ట చివరకు ఉపదేశం.
ముందు భాగాలలో ఎంత కర్మాచరణం చెబుతాడు. ఈ విధంగా చేస్తే పాపమయ్యా, ఈ విధంగా చేస్తే పుణ్యమున్నది, నువ్వు ఇలా బ్రతకవలసిందని చెప్పి అందుకు సైతం అశక్తుడవైతే నీ భావాన్ని చక్కగా ఉంచుకొని నాడెందు మనసును నిలుపు అంటే, అలా భగవంతుడి యందు మనసు నిలిపితే చేసిన పాపములన్నీ క్షయమవుతాడే అనగా పాపం చేయాలనే బుద్ధి కలగదు. ఆ విషయమంతా ఈశ్వరుడు చూసుకుంటాడు, నీకెందుకు అంటాడు. అలాంటి గొప్ప స్థితి వస్తూ ఉన్నది. శాలగ్రామ శిలల గురించి ఒక మాట ఉంది. 10,000 సంవత్సరాలు దాటిన తర్వాత కలియుగంలో శాలగ్రామాలు దొరకవు అంటారు. అది ఎందుకు అని మనం గమనిస్తే అర్థమవుతుంది. ఎప్పుడైనా దైవీకమైన ఒక మూర్తి ఉన్నప్పుడు దానిని ఉపచారముల ద్వారా సంతుష్టిపరిస్తే, అనగా గౌరవిస్తే, పూజ చేస్తే ఆ భాగ్యం మనకు కలుగుతుంది. అనగా నిరంతరము దానిని అర్చించగలిగే విధంగా అది అందుబాటులో ఉంటుంది. అలా లేదనుకోండి, క్రమంగా ఆ మూర్తి క్షణమైపోతూ ఉంటుంది. ఈ ప్రసార మాధ్యమాల్లో చూస్తే ప్రత్యేకంగా శాలిగ్రామాన్ని తీసుకుని ఒక సుత్తితో కొట్టి దాన్ని విడదీసి, ఇదిగో ఇక్కడ ఈ చక్రం ఉంది, ఇక్కడ ఈ శంఖం ఉందని చూపిస్తున్నారు. పోనీ అలాగని దాన్ని పూజిస్తారంటే కాదు, అలా చూపించి అలా పాడేయడమే. శాలగ్రామం అంటే సాక్షాత్తు నారాయణ స్వరూపం అని చెప్తూ ఉంటే వాళ్ళు అలా బ్రద్దలు కొడుతున్నా మనమేమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. అంటే మీ భగవంతుడు అంటే రాయేనా అని అంటారు కదా, మన సంప్రదాయంలో వచ్చిన చిక్కేది. భగవంతుణ్ణి ఇలా ఈ శిలలో ఉన్నాడండి, ఈ విగ్రహంలో ఈశ్వరుడు ఉన్నాడండి అని చెప్పామనుకోండి, మీ వాళ్ళందరూ ఇక విగ్రహాలనే పూజ చేస్తూ ఉంటారు, మీకు పని లేదు అంటారు. ఆ మాట అంటారనే తర్వాత పరమాత్ముడు ఓ మాట చెప్తున్నాడు, నాయనా భగవంతుడంటే కట్టెయందు ఉండేవాడు కాదయ్యా, కేవలం దారువునందు ఉండేవాడు కాదు. నకాష్ఠే విద్యతే దేవ, భగవంతుడు చక్కయందు ఉండడు. నా శిలాజాం, కేవలము శిలనిందే ఉండేవాడు కాదు. భావేహి విద్యతే దేవ, నీ భావమునందు ఈశ్వరుడున్నాడని గమనించు. నీ భావమునందు ఈశ్వరుడున్నాడు తప్ప మరొక చోట కాదు. కనుక భావాత్మకతతో ఉండు, అనగా భావముతో ఈశ్వర సేవనం చెయ్యి అంటాడు. ప్రాచీనమైన ఒక శ్లోకం ఉంది, అగ్నిర్దేవో ద్విజాతీనాం మునీనాం హృది సంస్థితం ప్రతిమా స్వల్ప బుద్ధీనాం పండిత సమదర్శన. భగవంతుణ్ణి ఉపాసించే వాళ్ళలో నానా తరగతి వారు ఉంటారు. నానా తరగతి అంటే మానసిక స్థాయి అని అర్థం. ద్విజులైన వాడు అగ్నియందు భగవంతుణ్ణి ఆరాధన చేస్తారు. మునులైన వారు హృదయమునందు భగవంతుణ్ణి ఆరాధిస్తారు. అత్యంత అమాయకులు సామాన్యులైన వారు ఒక ప్రతిమయందు భగవంతుణ్ణి చూసుకుంటారు. వేదశాస్త్ర విచక్షణ జ్ఞానం ఉన్నవాడు అంతటా భగవంతుణ్ణి దర్శించే విధంగా సాధన చేస్తూ ఉంటాడు. ఇలా భగవంతుణ్ణి ఎక్కడెక్కడ చూడాలనేది మన ధర్మంలోనే వివిధములుగా చెప్పబడినది. అందరూ ఒక పక్షాన్ని తీసుకుని దానినే అవకతవకలుగా చేసి ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తూ ఉంటారు. ఇంకొక చిత్రం జరుగుతూ ఉంటుంది తెలుసా అండి. ఎవరైనా గొప్పవాళ్ళు మరణించారనుకుందాం, అంటే ఇతరమైన వాటిల్లో ఒక గొప్పవాళ్ళు, ఒక శాస్త్రవేత్త తీసుకోండి. ఇప్పుడు ఉదాహరణకి అబ్దుల్ కలాం గారు ఉన్నారు. ఆయన మరణిస్తే ఆయన హిందూ ధర్మాన్ని వక్రీకరించారని ఆయన చెప్పినట్లుగా ప్రచారం చేస్తున్నారు. అవన్నీ చూడడం వల్ల చెప్తున్నటువంటి మాటలు. అబ్దుల్ కలాం గారు హిందువుల్లో విగ్రహారాధన దోషమని ఆయన చెప్పారట. ఏమి చెప్తాం దానికి? అలా చేయవచ్చునా అండి? ఆ మహానుభావుడు అలా అన్నాడా? విజయేంద్ర సరస్వతి స్వామివారితో అబ్దుల్ కలాం గారు కలిసినప్పుడు ఎన్ని విషయాలు చెప్పారు, సాక్షాత్తు స్వామివారే చెప్పినటువంటి మాటలు. కనుక ఊరికే పైపైన మాట్లాడుతూ ధర్మాన్ని విమర్శ చేయకూడదు. ఈ రోజుల్లో తీవ్రమైపోతున్నాయి. కేవలం రాతి ఎందే మీరు భగవంతుడిని స్మరణం చేస్తారంటే మన ధర్మం అలా చెప్పలేదు. రాతిలెందు ఎవరికి చెప్పారు అంటే అంతటా భగవంతుణ్ణి చూడలేడు ఒకానొక వ్యక్తి. మనం లేచింది మొదలు పడుకునే వరకు ధనార్జన కోసమే మన సమయాన్నంతా కేటాయిస్తాం కదండి, ఇంకేమి చేయగలం? అలా ఉండకపోతే మనకి సంసారం నడవదు. అలాంటి సందర్భంలో అంతంత ఉత్కృష్టమైన సాధనలు చెప్పిన విధంగా మనం భగవంతుని దర్శనం చేయగలమా? చెయ్యలేము. అలాంటి పరిస్థితి ఉంటుంది కనుకనే సామాన్యుడు సైతం భగవంతుణ్ణి అందుకునేలాగా విశ్వంలో ఉన్న చైతన్య శక్తిని ఒకానొక మూర్తిలందు ప్రతిష్ఠ చేసి అక్కడి నుంచి క్రమంగా వారిలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందింపజేయడమే భారతీయతలో ఉన్నటువంటి ఆదర్శం. దాన్ని విస్మరణం చేసి ఇష్టం వచ్చినట్టుగా మనల్ని ద్వేషించుకోవడం అనేది కూడదు అన్నారు. ఇంకను భగవంతుడివి దివ్యమైన రూపములు అని చెబుతూనే ఉన్నారు కదా. ఎలాగంటే అలాగా ఒక గన్ను పట్టుకున్నట్టు బూట్లు వేసి ఒక హీరోలో తయారైతేనో తీసుకొచ్చి భగవంతుడిని పెట్టి పూజ చేయమంటున్నారా?
ఎన్నో వేల సంవత్సరాల ముందు బాణాలు పట్టుకున్నారు దేవతలు, ఎన్నో వేల సంవత్సరాల ముందు చక్రం పట్టుకున్నారు, ఎన్నో వేల సంవత్సరాల ముందు శూలాలు పట్టుకున్నారు. ఆ రూపాలతోనే ఆరాధన చేయమంటున్నారు కదా. ట్రెండ్ మారిందని చెప్పి మంత్రం మార్చమన్నారా? ట్రెండ్ మారిందని దేవత రూపం మార్చమన్నారా? అలా అనలేదే. ఆ రూపములు అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. అవి కేవలం రూపములని భావన కాదు, అవి తాత్వికమైన సంకేతములు. తాత్వికత అసలైనటువంటి స్థితి. ఆ తాత్వికత వైపుగా మనల్ని తీసుకువెళ్ళేవే ఈ విగ్రహారాధనలన్నీ కూడా. ఎందుకు ఇంతలాగా నొక్కి చెప్పడం అనగా మీకు తెలుసు, చాలా వాటిల్లో ఏ విధంగా నింద చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇదో కొత్త విషయం, మా ధర్మాలలో అందరూ మా గ్రంథాలు చదువుకుంటారు కానీ హిందువులు ఎవరు చదవరండి, మనవారెవరు చదవరండి అంటారు. అయ్యా, ఇతరమైన వాటిల్లో చదువుతున్నారంటే ఒక్కటే గ్రంథం ఉంది కనుక, అది తప్పలేదు కనుక అవి చదువుకుంటారు. మన ధర్మానికి వచ్చేసరికి ఒక గ్రంథం ఉన్నదా? ఎన్ని విధాలుగా ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేశారండి. భగవద్గీత, రామాయణం, భారతం, శివపురాణం, ఇతరమైన పురాణాలు ఇన్ని ఉన్నాయి. ఇందులో ఏదో ఒకటి ప్రతివాడు చదువుతూనే ఉన్నాడు. కనుక మనల్ని మనం నింద చేసుకోవడం, ఆత్మన్యూనతా భావాన్ని పొందడం కూడా కూడదనియే చెప్పవలసింది. ఎవరైనా విమర్శ చేస్తే ప్రతివాడు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరతారని ఈ విధంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక మీదటి ఇది విన్న తర్వాత ఎవడైనా అడిగితే చెప్పాలి. ఎందుకు మనల్ని మనం తక్కువ చేసుకోవడం అనే భావం. అందుకోసం ఈ మాట, నా కాష్ఠే విద్యతే దేవ నశిలాడాం కదాచన భావేహి విద్యతే దేవ తస్మాత్ భావం సమాచరేత్. యథార్థమనుకు నీ భావమునందే భగవంతుడున్నాడు. ఆ భావాన్ని జగత్తుడెందు కూడా పవిత్రమైనటువంటి స్థానముల యందు చూడడం నేర్చుకోవాలి. ఆ పవిత్రమైనటువంటి స్థానములే శాలగ్రామము, తులసి, శివలింగము, అమ్మవారు మొదలైన దేవతాస్వరూపములు. ఇంకా మనం తీర్థాటనాదులు చేస్తాం కదా, అంటే తీర్థాలలో మునుగుతూ ఉంటాం కదా. నిజమైనటువంటి స్నానం ఏది అనగా జ్ఞానహ్రదే సత్య జలే రాగద్వేషమలాపహే యస్నాత మానసే తీర్థేన లిప్యేత పాతకై అన్నాడు. జ్ఞానమనే పుష్కరిణిలో, అనగా మనం తీర్థాల్లో స్నానం చేసినట్టే జ్ఞానమనే ఒక పుష్కరిణిలో రాగద్వేష మాలిన్యాలను ధ్వంసం చేసే సత్యం అనేటువంటి జలంలో ఎవడైతే స్నానం చేస్తాడో వాడు పాపముల యందు తగులుకోడయ్యా అన్నాడు. అంటే మనం తీర్థస్నానం చేసేటప్పుడు అలాంటి భావం ఉండాలి అని చెప్పడం, ఏదో బుడుంగుమని మునిగి రావడం అని అర్థం కాదు. ఆ జలములని సత్యం అని భావన చెయ్యాలి. ఆ పుష్కరిణిని జ్ఞానమైనదిగా భావన చెయ్యాలి. అందు జీవుడు శుద్ధుడవుతున్నాడని భావిస్తూ నారాయణ నామాన్ని స్మరణం చేస్తూ స్నానం చెయ్యాలి. 3 సార్లే మునగాలి అన్నారు. ఈతలాడడం చెయ్యరాదు తీర్థాదుల్లో. ఈ విధంగా చేస్తే అందుకు గొప్పదైన ఫలితం లభిస్తూ ఉన్నది. ఓపికలే. ఇక్కడే ఒక విషయాన్ని తెలుసుకోవాలి. వయస్సులో ఉన్నప్పుడు చక్కగా అన్నీ చూడగలిగినప్పుడు క్షేత్రాదులన్నీ తిరిగి తద్వారా పుణ్యాన్ని సంపాదించుకోవాలి. కాసింత పరిణతి పొంది ఒక వయసు వచ్చాక శరీరం సహకరించిన స్థితి వచ్చినప్పుడు పూర్వం తాను చేసిన కర్మనంతా స్మరణం చేసుకొని జ్ఞానానుసంధానం చెయ్యాలి. ఈ విధంగా ఉండడం వల్ల క్రమంగా జీవుడు ముక్తుడవుతున్నాడు అన్నాడు. అందుకే ఓ మాట అంటాడు, భావానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో పరిశీలింపవలసింది. ఇంతవరకు చెప్పిందంతా కర్మ గురించి చక్కగా చెప్తాడు కదా. ఈ కర్మ చేయకపోతే ఆగతి లేదు, ఆ కర్మ చేయకపోతే ఇలా ఉంటాడని చెబుతాడు కదా. కర్మ ఎంత ముఖ్యమో కర్మడెందు భావం అనేది చాలా ముఖ్యమయ్యా అని ఓ ఉదాహరణ అంటాడు. ప్రాతః ప్రపశ్యంతి నర్మదా మత్స్యఘాతిన. ప్రతిరోజు వేకువజామునే నర్మదా నదిని మత్స్యకారులు చూస్తూనే ఉంటారు కదయ్యా. మత్స్యకారులు అనగా ఉద్దేశ్యము చేపలు పట్టడానికి వెళ్ళేవాళ్ళు చూస్తూనే ఉంటారు కదా. దాని యందు తడుస్తూనే ఉంటారు. నతే శివపురీయాంతి, అయినంత మాత్రాన కైలాసాన్ని పొందుతున్నారంటారా అని ప్రశ్న వేస్తాడు. ఇది అందరికీ వర్తిస్తుంది సుమా. రోజు దేవాలయంలోనే ఉన్నా ఈశ్వరుడి పట్ల భావం లేకపోతే మోక్షం కలుగుతుందని భావింపలేము. అలా కొన్ని సందర్భాలలోనే ఎవడికో పూర్వపుణ్యం ఉన్నవాడికి జరుగుతుంది. సహజంగా ఆ స్థానంలో ఉన్నను అదే ఆ విధమైన భక్తి ఉండాలంటారు. ఇంతకుముందు చెప్పిన ఉదాహరణే, గంగానదిలో 1000 సంవత్సరాలుగా ఒక రాయి పడిపోయి ఉంటుంది. అయినంత మాత్రాన రాయికి మోక్షం వచ్చేస్తుందా? ఎందుకు రాదు అంటే ఆ రాయి దాన్ని గ్రహింపలేని పరిస్థితిలో ఉంటుంది కదా. అలాగే భగవత్ సాన్నిధ్యంలో ఉన్నా జీవుడు ఆ రాయిలా ఉన్నాడు అనుకోండి, తద్వారా అతడేమి పొందగలడు?
ఆ విధానం అనేది అంతటా ఉన్నది. ప్రాతః ప్రపశ్యంతి నర్మదా మత్స్యఘాతిన. రోజు నర్మదా నదినే చూస్తూ ఉన్నా జీవులు కైలాసానికి వెళ్ళలేకపోతున్నారు కదయ్యా. కనుక నీ మానసికమైన భావము చిత్తవృత్తి అనేది అత్యంత ఆవశ్యకమైనది. దానిని విడిచి కేవలం లంపటంతో కనుక కర్మాదులు చేసినట్లయితే, అంటే బాహాటంగా ఏదో అంటారు, ఆమధ్యాహ్నం నదీవాస సమాజే దేవతార్చనం అంటాడు. సదా శుద్ధార్ద్ర వస్త్రంచ త్రిని దంభస్య లక్షణం అని. ఆమధ్యాహ్నం నదీవాస, అందరూ చూస్తూ ఉండగా నదిలో స్నానం చేసి మహా ఆచారవంతుడని కూర్చోవాలి. అందరూ చూస్తూ ఉండగా హరి అని గట్టిగా అరవడం, అంటే సమాజంలో దేవతార్చన తానే చేస్తున్నట్టు కనపడాలి. ఎప్పుడు మడిబట్టలు కట్టుకోవడం, ఈ మూడు ఉన్నాడే, ఇది దాంభికుడి లక్షణం అన్నారు. నిజంగా చేసేవాళ్ళు లేరని అనుకోవద్దు పొరపాటున. అలాంటి వాళ్ళు అసలు మనకు కనపడరు. వాళ్ళు చక్కగా వాళ్ళ పని చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఈ తెరగు వాళ్ళు ఉంటారు కదా, అలాంటివన్నీ కూడదయ్యా. చిత్తవృత్తిర్గరీయసి, చిత్తవృత్తి అనేది ఉన్నదే, ఇది గొప్పగా ఉండవలసింది, ఇదే శ్రేష్టమైనది. నీ మనసు ఎలా ఉంటుందో అది నీవవుతావు. అనగా నీ మనసు ఏ సద్భావాన్ని ఆచరిస్తుందో అట్టి స్థితిని నువ్వు పొందుతావు. నిరంతరం చెడు ఆచరణం చేస్తూ బయటికి మాత్రం ఒకలాగా కనపడితే ఆ ఫలితం కూడా అలాగే ఉంటుందన్నాడు. యాదృక్ చిత్తప్రతీతి స్యాత్ తాదృక్ కర్మఫలం నృణాం పరలోక గతిస్తాదృక్ సూచీసూత్ర విచారవత్. ఒక సూదిలో దారాన్ని మనం సక్రమంగా ఎక్కించి ఆ సూదిని బట్టలో దింపుతామో లేకపోతే మరొక చోట గుచ్చుతామో, అలా గుచ్చినప్పుడు సూదితో పాటుగానే దారం వెళుతుంది కదయ్యా. అదేవిధంగా నువ్వు ఒక సవ్యమైన ఆలోచననే సూది యందు నీ మనస్సు అనే దారాన్ని తగులుకొనేలా చేశారనుకో, అప్పుడు నీవు భగవంతుడు వైపు వెళ్ళడానికి నీకు యుక్తమవుతుంది అంటాడు. అంటే మార్గం చక్కగా ఉంటుందని. సూది దారాన్ని ఎలా తీసుకువెళుతుందో నీ గొప్పదైన ఆలోచన నీ మనసును భగవంతుడి వైపు అలా తీసుకువెళుతుంది అని ఉదాహరణ చెప్తాడు. కనుక చిత్త ప్రవృత్తి అనేది చాలా ముఖ్యము అంటాడు. గీతడందు కృష్ణ పరమాత్ముడు కూడా ఉపదేశం చేస్తాడు. బాహ్యంగా ఇంద్రియాలన్నిటినీ నియమించి బయటికి గొప్పగా కనబడి లోపల గనక ఎవరైనా ఒక విషయాన్ని జరించలేకపోయారు అనుకోండి, తద్వారా ప్రయోజనం ఏమి ఉండదు నాయన. మళ్ళీ తిరిగి దానిడందే అతడు తగులాటమును పొందవలసి వస్తూ ఉన్నది అన్నారు. అంటే తిరిగి అందే పతనమైపోతాడు. ఇలాంటి దశలు ఉంటాయి. కనుకనే జాగ్రత్తగా నిష్కల్మషంగా సాధనా పథమునందు వెళ్ళవలసింది అని ఉపదేశం. బ్రాహ్మణార్థే గవార్థే చ స్త్రీణాం బాలవధేషు చ ప్రాణత్యాగ పరోజస్తు సవై మోక్షమవాప్నుయాత్. గరుత్మంతుడు అడిగిన ప్రశ్నలేమిటి? మోక్షము స్వర్గము ఈ రెండు గతులు పొందాలంటే ఏ ఏ విధమైన కర్మానుష్ఠానాల వల్ల పొందుతారు అని కదా. అందు నిమిత్తంగా చెప్తున్నాడు. అత్యంత తపస్వి వేదవేత్త అయిన వాడి నిమిత్తమైన, గోవులను రక్షించే నిమిత్తమైన, నిస్సహాయులైనటువంటి స్త్రీల కోసమైన, పసిపిల్లల కోసమైన వీరందరినీ రక్షణ చేస్తూ ఉంటే, వాళ్ళందరినీ హత్య చేస్తూ ఉంటే, బాలవధేషుచ అంటే వాళ్ళందరినీ వధింపబోతూ ఉన్నట్లయితే ఎవడైతే అడ్డు వెళ్ళి ప్రాణత్యాగాచరణం చేస్తాడో అలాంటి వాడికి ఇక అల్పమైనటువంటి జన్మలు కలగవు అని చెప్పారు. అనగా ఇక అక్కడి నుంచి అతడు ఊర్ధ్వలోకాల యందు వెళ్ళి క్రమంగా మోక్షాన్ని పొందుతాడు. అనాశకే మృతోజస్తు సవై మోక్షమవాప్నుయాత్ అనాశకే మృతోజస్తు సముక్త సర్వబంధనై. ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఇంతకుముందు ప్రాణత్యాగం ఇలా చేస్తే బాగుంటుందని చెప్పాడు కదా, అలాగే అనశన వ్రతాన్ని చేస్తూ ఎవడైనా మరణించిన ఇతను కూడా మోక్షమును పొందుతాడు. ఈ విధంగా ధర్మం అనేది చాలా సూక్ష్మంగా ఉంటుంది నాయన. దీన్ని అత్యంత ఉదార బుద్ధితోనూ సూక్ష్మమైనటువంటి బుద్ధితోనూ తెలుసుకోవలసిందే అని పరమాత్ముడు అనేక విధాలుగా ఉపదేశం చేస్తున్నారు. ఈనాటికి ఇంతవరకు మనం స్మరణం చేసుకున్నాం సమయాభావాత్. ఇక్కడ వరకు ఈనాటి చెప్పుకున్న తర్వాత ఆచార్యుల వారు ఇప్పుడు వీలైనన్ని సహస్రనామంలోని శ్లోకాలను, భగవద్గీతలోని శ్లోకాలను పారాయణం చేయిస్తారు. కలిసి పలుకుదాం. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీగారుడే మహాపురాణే ఆచారకాండే శ్రీ విష్ణు సహస్రనామస్తోత్ర నిరూపణం నామ పంచదశోధ్యాయః.
भगः भगवान् भानुः तथा भागवतः स्वयम् उद्धवश्चोद्धवस्येषः ह्युद्धवेन विचिन्तितः चक्रधृक्चञ्चलश्चैव चलाचलविवर्जितः अहङ्कारो मतिश्चित्तं गगनं पृथिवी जलं वायुश्चक्षुस्तथा श्रोत्रं जिह्वा च घ्राणमेव च वाक्पाणिपादो जवनः वायुपस्थस्तथैव च शङ्करश्चैव सर्वश्च क्षान्तिदः क्षान्तिकृन्नरः भक्तप्रियस्तथा भर्ता भक्तिमान् भक्तिवर्धनः भक्तस्तुतो भक्तपरः कीर्तिदः कीर्तिवर्धनः कीर्तिर्दीप्तिः क्षमा कान्तिः भक्तश्चैव दयापरा दानं दाता च कर्ता च देवदेवप्रियः शुचिः शुचिमान् सुखदो मोक्षः कामश्चार्थः सहस्रपात् सहस्रशीर्षा वैद्यश्च मोक्षद्वारस्तथैव च प्रजाद्वारं सहस्राक्षः सहस्रकर एव च शुक्रश्च सुकिरीटी च सुग्रीवः कौस्तुभस्तथा प्रद्युम्नश्चानिरुद्धश्च हयग्रीवश्च शूकरः मत्स्यः परशुरामश्च प्रह्लादो बलिरेव च शरण्यश्चैव नित्यश्च बुद्धो मुक्तः शरीरभृत् खरदूषणहन्ता च रावणस्य प्रमर्दनः सीतापतिश्च वर्धिष्णुः भरतश्च तथैव च कुम्भेन्द्रजिन्निहन्ता च कुम्भकर्णप्रमर्दनः नरान्तकान्तकश्चैव देवान्तकविनाशनः दुष्टासुरनिहन्ता च शम्बरारिस्तथैव च नरकस्य निहन्ता च त्रिशीर्षस्य विनाशनः यमलार्जुनभेत्ता च तपोहितकरस्तथा वादित्रश्चैव वाद्यञ्च बुद्धश्चैव वरप्रदः सारः सारप्रियः सौरः कालहन्ता निकृन्तनः अगस्त्यो देवलश्चैव नारदो नारदप्रियः प्राणोपानस्तथा व्यानः रजः सत्त्वं तमः शरत् उदानश्च समानश्च भेषजञ्च भिषक्तथा कूटस्थः स्वच्छरूपश्च सर्वदेहविवर्जितः चक्षुरिन्द्रियहीनश्च वागिन्द्रियविवर्जितः हस्तेन्द्रियविहीनश्च पादाभ्याञ्च विवर्जितः पायूपस्थविहीनश्च महातपो विसर्जितः प्रबोधेन विहीनश्च बुद्ध्या चैव विसर्जितः चेतसा विगतश्चैव प्राणेन च विवर्जितः अपानेन विहीनश्च व्यानेन च विवर्जितः उदानेन विहीनश्च समानेन विवर्जितः आकाशेन विहीनश्च वायुना परिवर्जितः अग्निना च विहीनश्च उदकेन विवर्जितः पृथिव्या च विहीनश्च शब्देन च विवर्जितः स्पर्शेन च विहीनश्च सर्वरूपविवर्जितः। श्रीगारुडे महापुराणे
आचारकाण्डे श्रीविष्णुसहस्रनामस्तोत्र निरूपणं नाम पञ्चदशोऽध्यायः। श्रीगीतास्तुतिः। आपदन्नरकं घोरं गीताध्यायी न पश्यति, नित्यं धारयते यस्तु समोक्षमधिगच्छति। श्रीगीता प्रार्थना। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः, पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। अथ श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे ज्ञानविज्ञानयोगे सप्तमाध्याये श्लोकाः श्रियः इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे ज्ञानविज्ञानयोगे सप्तमाध्याये श्लोकाः। यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। Namo